వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 254వ భాగం 29/7/26 ఉత్తరకాండలో వింశ సర్గ 20వ సర్గ. నారదుడు రావడం, రావణుడికి బోధ చేయటం, నారద ప్రేరణ చేత రావణుడు యుద్ధానికై యమలోకానికి వెళ్ళడం. ఆ విషయంలో నారదుడు ఆలోచించ తతో విత్రాసయన్ మత్స్యాన్ పృథివ్యాం రాక్షసాధిప అససాదే ఘనే తస్మిన్ నారదం మునిపుంగవం. భూలోకంలో మానవులను భయపెడుతూ సంచరిస్తున్నటువంటి రావణుడు మేఘమండల సమీపంలో మునిశ్రేష్ఠుడై నారదుణ్ణి చూశాడు. తస్యాభివాదనం కృత్వా దశగ్రీవో నిశాచరః అబ్రవీత్ కుశలం పృష్ట్వా హేతుమాగమనస్య చ. నిశాచరుడైన రావణుడు నారదుడికి నమస్కరించి కుశలం ప్రశ్నించి అతడి రాకకు కారణం అడిగాడు. నారదస్తు మహాతేజా దేవర్షి రవితప్రభ అబ్రవీన్మేఘపృష్టస్థౌ రావణం పుష్పకే స్థితం. గొప్ప తేజస్సు, అధిక కాంతిగల దేవర్షి అయిన నారదుడు మేఘంపై ఉండి పుష్పకంలో ఉన్న రావణుడితో ఇలా అన్నారు. రాక్షసాధిపతే సౌమ్యాతిష్ట విశ్రవసస్తుప ప్రీతోస్మ్యభిజనోత్రేతపేత విక్రమైరూర్జితైస్తవ. విశ్రవసుడి కుమారుడవు, సౌమ్యుడవైన రాక్షసరాజ ఆగవయ్య, మంచి బంధువులు కలవాడ, నీ గొప్ప పరాక్రమాన్ని సంతోషించాలని ఉబ్బించాడు. విష్ణునా దైత్యఘాతైశ్చ గంధర్వోరఘర్షణై త్వయా సమం విమద్దైశ్చ భృశం హి పరితోషిత. విష్ణువు చేసిన దౌత్య సంహారాలు, గంధర్వ పాముల యొక్క మధ్య జరిగిన యుద్ధాలు, నువ్వు చేసిన యుద్ధాలు చూసి చాలా సంతోషించా. కించిద్వక్ష్యామి తావత్ శ్రోతవ్యం శ్రోష్యసే యది శ్రుత్వా వాచానంతరం కార్యం త్వయా రాక్షససత్తమ తన్మే నిగతతస్తాత సమాధిం శ్రవణే కురు. రాక్షస శ్రేష్ఠ, ఒక విషయం చెబుతా వినటానికి ఇష్టమైతే విన్న పిమ్మట చేయాల్సిన కార్యం చెయ్యి తండ్రి. అందువల్ల నేను చెప్పే మాటలు సావధానంగా విను. కిమయం వధ్యతే తాత త్వయా వధ్యేన దైవతై హత ఏవ హ్యయం లోకో యదా మృత్యువశంగతః. దేవతలు కూడా చంపటం శక్యం కాని నువ్వు ఈ మత్స్యలోకాన్ని ఎందుకు చంపుతావురా? మత్స్యలోకం మృత్యువుకి వశమైపోయింది, అందుచేత అది చంపబడినట్టే. నువ్వు చంపకపోయినా ఎప్పుడప్పుడు చస్తా. దేవదానవ దైత్యానాం గంధ యక్ష గంధర్వ రక్షసాం అవధ్యేన త్వయా లోకః క్లేష్టం యోగ్యో నమానుషః. నిన్ను దేవదానవ దైత్యులుగా, యక్ష గంధర్వ రాక్షసులుగా చంపలేరు కదా. అలాంటి నువ్వు మనుష్యలోకాన్ని బాధించడం ఎందుకురా? అనవసరం, వేస్ట్ అనర్థం. నిత్యం శ్రేయసు సమ్మూఢం మహద్వ్యసనైర్వృతం అన్యాత్కస్తాదృశం లోకం జరావ్యాధిచ తైర్యుతం. ఈ మనుష్యలోకం ఏది తమకు శ్రేయస్కరము తెలియని స్థితిలో అనేకాలైన గొప్ప ఆపదలలో చిక్కుకొని ఉంటుంది. ముసలితరం చేత వందల కొలది రోగాల చేత బాధింపబడుతోంది. అలాంటి ఈ భూలోకాన్ని ఎవరు చంపుతారు? అనిష్టోపగమైరజస్రం అజస్రం యత్ర కుత్రకః మతిర్మానుషే లోకే యుద్ధేన ప్రణయీ భవే. ఎప్పుడు ఆయా అనిష్టాలు ప్రాప్తించడం చేత బాధపడుతూ ఉండే ఎవ్వడైనా
మనుష్య లోకంలో ఎక్కడైనా యుద్ధంలో ఆసక్తి కలిగి ఉంటారా? క్షీయమాణం దైవహతం క్షుత్పిపాసా జరాదిభిః విషాదలోక సమ్మూఢం లోకం త్వం క్షమయస్వమాం. క్షీణిస్తోంది, దైవం చేతనే పీడింపబడుతోంది. ఆకలి, దప్పిక, ముసలిత మొదలైన వాటిలో దిగాలు చెంది దుఃఖాక్రాంతమైన మనుష్యలోకాన్ని నశింప చెయ్యకయ్యా. పశ్యతావన్ మహాబాహు రాక్షసేశ్వర మానుషం మూఢమేవం విచిత్రార్థం యశ్చ నజ్ఞాయతే గతి. గొప్ప బాహువులు కల రాక్షసరాజు ఏం చెయ్యాలో తోచని విచిత్ర ప్రయోజనవంతుడవైన ఈ మానవుణ్ణి చూడవాయి. వీటి గమ్యమేమిటో తెలియదు. క్వచిత్ వాదిత్ర నృత్యాది సేవ్యతే ముదుతైర్జనై రుచ్యతే చాపరైర్దార్ధై ఆర్తైర్దారా అశ్రునయనాననై. కొన్ని చోట్ల సంతోషంతో కొందరు నృత్యవాచ్యాదులు సేవిస్తూ ఉంటారు. మరి కొన్ని చోట్ల కొందరు దుఃఖితులై కన్నీళ్లతో నిండిన కళ్ళతో ముఖంతో ఏడుస్తూ మాతాపితృసుత స్నేహ భార్యా బంధు మనోరమయి మోహితోయం జనోధ్వస్త క్లేశం స్వం నాబుజ్జతి. మనుష్య లోకంలోని జనులు తల్లి, తండ్రి, పుత్రుడు, భార్య, బంధువులు మొదలైన వాళ్లపై ప్రేమ చేత మోహం చెంది దానితో బాధపడుతున్న తమ క్లేశాన్ని గుర్తింపలేకుండా తత్కిమేవ పరిశ్లిష్య లోకం మోహ నిరాకృతం జిత ఏవ త్వయా సౌమ్య మత్స్యలోకో న సంశయ. సౌమ్యుడా, ఈ విధంగా మోహంతో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకాన్ని బాధ పెట్టి నువ్వేం ప్రయోజనం సాధిస్తావురా? దీన్ని నువ్వు జయించంటే వాడే చచ్చిపోతుంటే నువ్వు మళ్ళా చంపడం. అవశ్యమేభిః సర్వైశ్చ గంతవ్యం యమసాధనం తన్నికృష్ణీష్వ పౌరస్య యమం పురంజయ. శత్రుపురాలు జయించే ఓ రావణాసరా, ఈ మానవులంతా ఏనాటికై యమలోకానికి వెళ్లాల్సిన వాడు. అందువల్ల యముణ్ణి ఓడించి తస్మిన్ జితే జితం సర్వం భవచ్చేవన సంశయః. ఏవ ముక్తస్తు లంకేశో దీప్యమానం స్వతేజస అబ్రవీన్నారదం తత్ర సంప్రహస్యాభివాజ్యత్. నీవు యముణ్ణి జయిస్తే అందరినీ జయించినట్టే. ఈ మాటలు విని రావణుడు అక్కడ తన తేజస్సుతో ప్రకాశిస్తున్న నారదుడికి నమస్కరించి నవ్వుతూ ఇలా: మహర్షే దేవగంధర్వ విహార సమరప్రియ అహం సముద్యతో గంతుం విజయార్థం రసాతనం. దేవగంధర్వలోకాలలో విహరించు యుద్ధప్రియుడైన ఓ మహర్షి, నేను ఇప్పుడు విజయం కోసం రసాతలానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. తతో లోకత్రయం జిత్వా స్థాప్య నాగాన్ సురాన్ వసి సముద్రమృతార్థం చ మధిష్యామి రసాలయం. తర్వాత నేను 3 లోకాలు జయించి నాగులను, దేవతలను వశం చేసుకొని అమృతం కోసం సముద్రాన్ని మధిస్తా. అథాబ్రవీద్దశగ్రీవం నారదో భగవాన్ ఋషి క్వ ఖల్విదానీం మార్గేణ త్వయాహ్యన్యేన గమ్యతే. అప్పుడు భగవంతుడైన నారద మహర్షి రావణుడితో ఇలా: నువ్వు ఇప్పుడు మరొక మార్గం చేత ఎక్కడికి వెళుతున్నావు? అయం ఖలు సుదుర్గం యః ప్రేతరాజపురం దది మార్గో గచ్చతి దుర్ధర్ష యమస్యామిత్రకర్షణ. ఎదిరింప శక్యం కానివాడా, శత్రువులను పీడించేవాడా, వెళ్ళటానికి చాలా కష్టమైన ఈ మార్గం యమలోకానికి వెళ్ళు, రసాతలానికి వెళ్ళే మార్గం కాదు అని చెప్పడం. సతు శారద మేఘాభం హాసం ముక్త్వా దశానన ఉవాచ కృతమిచ్చేవ వచనం ఛేదమబ్బరి. రావణుడు బిగ్గరగా నవ్వి
శరత్కాల మేఘంలాగా తెల్లగా ఉన్న నారదుడితో నువ్వు చెప్పిన పని పూర్తయినట్టే అని పలికి మళ్ళా ఇలా తస్మాదేవం మహాబ్రహ్మన్ వైవస్వత వధోజ్యత గచ్చామి దక్షిణామాశం ఎత్ర సూర్యాత్మజో నృప. మహాబ్రహ్మ, అందువల్ల యముణ్ణి చంపటానికి అతడున్న దక్షిణ దిక్కుకు వెళుతున్న మయా హి భగవన్ క్రోధాత్ ప్రతిజ్ఞానం రణార్దిన అవజేష్యామి చతురో లోకపాలానితి ప్రభో. పూజ్యుడా, సమర్థుడవైన నారద, యుద్ధంలో అభిలాష గల నేను కోపించి నలుగురు లోకపాలకులను జయిస్తాను అని ప్రతిజ్ఞ చేశా కదా, కనుక ఆ ప్రకారం వెళ్ళాలి. తదిహ ప్రతిదోహం వై యమరాజపురం ప్రతి ప్రాణి సంక్లేశకర్తార యోజయిష్యామి మృత్యున. అందువల్ల నేనిప్పుడు యమలోకానికి వెళ్ళి ప్రాణులకు క్లేశం కలిగించే యముణ్ణి ముందు చంపుతా. ముక్త్వా దశగ్రీవో మునిం తమభివాద్య గయయౌ దక్షిణామాశాం ప్రవిష్టః సహ మంత్రిభిః. రావణుడలా చెప్పి నారదుడికి నమస్కారం చేసి దక్షిణ దిక్కు వైపు మంత్రులతో కూడా ఆ దక్షిణ దిగ్భాగాన్ని ప్రవేశించి నారదస్తు మహాతేజ ముహూర్తం ధ్యానమాస్థిత చింతయామాస విప్రేంద్రు విధూమైవ పావక. గొప్ప తేజస్సు గలవాడు, ధూమం లేని అగ్నిలాగా ఉన్నవాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన నారదు క్షణకాలం ధ్యానంలో ఉండి ఇలా ఆలోచించాడు. ఏన లోకాస్తయస్సేంద్రా క్లిశ్యతే చరాచరా క్షీణేయాయుధర్మేణ స కాలో జష్యతే కథం. ఏ యముడు ఆయుర్దాయం క్షీణించి జంగమ స్థావర రూపమైన లోకాల ఇంద్రుడితో సహా ధర్మానుసారం నిగ్రహిస్తాడు, అలాంటి యముణ్ణి వీడి ఎలా చంపగలడు? స్వదత్త కృత సాక్షియో ద్వితీయ ఇవ పావక లబ్ధ సంజ్ఞా విచేష్టంతే లోకాయస్య మహాత్మనః యస్య నిత్యం త్రయో లోకా విద్రవంతి భయార్దితాః తం కథం రాక్షసేంద్రోऽసౌ స్వయమేవ గమిష్యతి. రెండవ అగ్నిలాగా ఉండే యముడు లోకులకు చేసిన దానాలకు ఆయా కర్మలకు సాక్షి. ఆ మహాత్ముడి అనుగ్రహం వలనని సంఖ్యలతో కూడిన ప్రాణులు తమ తమ వ్యవహారాలు చేసుకుంటారు. అతనికి భయపడి 3 లోకాలు కూడా పారిపోతారు. అలాంటి యముడితో యుద్ధం చేయడం ఈ రావణుడు ఎలా సమర్థుడవుతాడు? యా విధాతా చ ధాతా చ సుకృతం దుష్కృతం తథా త్రైలోక్యం విజితం యేన తం కథం విజయిష్యతి. అపరం కిం తు కృత్వాయ విధానం సంవిధాస్యతి. లోకాన్న సామాన్య రూపంగా విశేష రూపంగా సృష్టించిన వాడు యముడు. పుణ్య పాపాల వల్ల పాపాలనిచ్చేవాడు, 3 లోకాలు జయించదు. అలాంటి యముణ్ణి మరేదైనా ఉపాయం అవలంబించి వీడు జయిస్తాడా? కౌతూహల సముత్పన్నో యస్యామి యమసాదనం విమర్దం దృష్టుమనయోర్యమ రాక్షసయో స్వయం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 20వ సర్గ. ఈ యమ రావణ యుద్ధాన్ని స్వయంగా చూడాలని నాకు కుతూహలంగా ఉంది. అందుకై యమలోకానికి వెళ్తానన్నాడు. ఇది 20వ సర్గ. అథ 21వ సర్గ 21. రావణుడు యమలోకంపై ఆక్రమణం చేసి యముని సైన్యాన్ని సంహరించడం. ఏవం సంచించ విప్రేంద్రో జగామ లఘు విక్రమ ఆఖ్యాతుం తద్యథావృత్తం యమస్య సదనం ప్రతి. నారదుడు ఈ విధంగా ఆలోచించి
జరిగిన విషయాన్ని యథాతథంగా చెప్పటానికి యమలోకానికి వెళ్ళిపోయాడు. అపశ్యత్సు యమం తత్రా దేవమగ్ని పురస్పరం విధానమనుతిష్టంతం ప్రాణినో యశయాదృశం. అక్కడ యముడు ఏ ప్రాణులకు ఎలాంటి ఫలాలు ఇవ్వాలో అలాంటి ఫలాలు అగ్నిదేవుడి సాక్షిగా ముందుంచుకొని ఇస్తున్నాడు. అలాంటి యముణ్ణి నారదుడు చూశాడు. సతు దుష్పాయమ ప్రాప్తం మహర్షిం తత్ర నారదం అబ్రవీత్ సుఖమాసీన అర్ఘ్యమావేజ్య ధర్మతః. యముడు అక్కడికి వచ్చిన నారద మహర్షిని చూసి ధర్మానుసారం అర్ఘ్యం సమర్పించి సుఖంగా కూర్చున్న యముడితో ఆ నారదుడితో ఇలా కచ్చిత్ క్షేమన్నదు దేవర్షే కచ్చిత్ ధర్మో ననశ్యది కిమాగమన కృత్యంతే దేవగంధర్వ సేవిత. దేవర్షి అంతా క్షేమమే కదా, ధర్మం నశించటం లేదు కదా. దేవతల చేత గంధర్వుల చేత సేవింపబడే ఓ నారద మహర్షి, నీవు వచ్చిన పనివిటయ్యా. అబ్రవీత్ దదావాక్యం నారదో భగవాన్ ఋషి సూయతామభిధాస్యామి విధాయంచ విధీయతాం. నారద మహర్షి ఈ వాక్యం నారద మహర్షి ఆ మాటలు విని ఇలా అన్నాడు, చెప్తా విను, తగు ఉపాయం కూడా ఆలోచించుకో. ఏష నామ్నా దశగ్రీవ పితృరాజనిశాచర ఉపయాది వశం సేతుం విక్రమైస్వాం సుదుర్జయం. యమధర్మరాజ, దశగ్రీవుడనేటువంటి ఈ రాక్షసు జయింపశక్యం కాని పరాక్రమాల చేత జయించడంకి వస్తున్నాడు. ఏతేన కారణేనాహం తరితో వ్యాగతః ప్రభు దండప్రహర సాధ్య తవ కిమ్ను భవిష్యతి. ప్రభు, ఈ కారణం చేతనే దండం ఆయుధంగా ధరించి నీకు ఇప్పుడు ఏనుగునో చూడటానికి తొందరగా వచ్చి ఏమవుతుందో నీకు అని తొందరగా వచ్చా. ఏ తస్మిన్నంతరేతురా దంసుమస్తమితో విధం దదుశుద్ధమాయాస్తం విమానం తస్య రాక్షస. ఎంతలో వాళ్ళకి రాక్షసుడి విమానం దూరం నుండి కనబడి అది ఉదయించిన సూర్యుల్లాగా ప్రకాశంగా తం దేశం ప్రభయా తస్య పుష్పకస్య మహాబల తిమిరం సర్వం సమీపమభ్యవర్తత. మహాబలవంతుడైన రావణుడు అభిమానం కాంతి చేత ప్రదేశమంతా చీకటి లేని దానిగా చేస్తూ దగ్గర సోపశ్యత మహాబాహుర్దశగ్రీవస్తతత్పత రాణినః సుగతం చైవ భుంజానాం చైవ దుష్కృ. మహాబాహువైన రావణుడు అక్కడక్కడ పుణ్యఫలాలని పాప ఫలాన్ని అనుభవిస్తున్న ప్రాణులను చూశారు. అవశ్యం సైనికాంశ్చాస్య యమస్యానుచరై సహ యమస్య పురుషైరుగ్రై ఘోరరూపైర్భయానకై దదస్య వధ్యమానాం చ దృశ్యమానాం చ దేహిన క్రోశతస్య మహానాదం తీవ్రనిష్టనతత్పరాం. అక్కడ అతడు యముణ్ణి అనుచరులను సైనికులను చూశాడు. క్రూరుడు ఘోర రూపాలు కలవాడు భయంకరుడైన యమభటు కొడుతూ బాధిస్తుండగా దగ్గర గొప్ప ధ్వనితో అరుస్తున్న ప్రాణులు కూడా కనబడు. కురుమిభిర్యక్షమాణాం చ సారభేయైశ్చ దారుణై శ్రోత్రాయానకరాచ వాచో వదతశ్చ భయావహ. కొందరు ప్రాణులు పురుగులు భయంకరమైన కుక్కలు తినివేస్తారు. కొందరు చెవులకు చాలా పరుషంగా ఉన్న భయంకరమైన మాటలు మాట్లాడు. సంతార్యమాణాన్ వైతరిణిం బహుశా శోణితోదకాం వాలుకాను చ తప్తాసు తప్యమానాన్ ముహుర్ముహు. కొందరిని అనేక విధాలుగా రక్తమే ఉదకంగా గల వైతరిని దాటిస్తున్నారు.
మరికొందరిని బాగా వేడి చేసిన ఇసుక మీద పడేసి సూదుడు గుతుకు అసివ్రతవనీచైవాభిద్యమానానధార్మిత రౌరవేక్షవార నద్యాంచ క్షురధారాసు చైవహి. కొందరు పాపాత్మల అసిపత్ర వనంలో నడిపించి వాళ్ళ దేహాలు, అసి అంటే ఖడ్గాలు వేస్తున్నారు. కొందరిని రౌరవ నరకంలోని క్షార నదిలో కత్తుల అగ్రభాగాల మీద పడేస్తారు. పానీయం యాచమానాం చ తుషితాం క్షుదితాన్ శవభూతాన్ సుశాందీనాన్ వివర్ణాన్ ముక్తమూర్ధయాన్. అక్కడ ఆకలితో దప్పికతో బాధపడుతారు. కొందరు జలాన్ని యాచిస్తారు. కొందరు కృషించి దీనులై రంగుమారి జుట్టు వెరబోసుకొని శవాల్లాగా ఉన్న మల పంకజధరాంతీన వృక్షాం చ పరిధావత దదస్త రావణో మార్గే శతశోధ సహస్ర. రావణుడు మార్గంలో మలం పంకంతో నిండిన దేహాలు కలవాళ్ళని, దీనులను, మొరటుగా ఉన్నవాళ్ళని, అటు ఇటు పరిగెత్తేవాళ్ళని, వందల కొలది వేల కొలది ప్రాణులను చూశాడు. తాంశ్చిచ్చ గృహముఖ్యేషు గీతవాదిత్ర నిస్పనై ప్రమోదమానాన ద్రాక్షి ద్రావణాసుకులైస్వకై. కొందరు తాము చేసిన పుణ్యాల ఫలంగా ఉత్తములైన గృహాలలో సంగీత వాద్య ధ్వనులను సంతోషిస్తారు. వాళ్ళని కూడా రావణుడు చూశాడు. ఘోరసం గొప్రదాతారు అందం చైవ అన్నదాయ గృహాం చ గృహదాతార స్వకర్మ ఫలమస్నత. గోదానాలు చేసినవాడు ఘోరసం, అన్నదానం చేసినవాడు అన్న, గృహదానం చేసినవాడు గృహాలు. ఆ విధంగా పుణ్యాత్ములు తమ తమ పుణ్య ఫలాలు కూడా అనుభవిస్తారు. సువర్ణమణియుక్తాభి ప్రమదాభిరలంకులం ధార్మికాన పరాంస్తత్ర దీప్యమానాన్ స్వతేజస. దదర్శత మహాబాహు రావణో రాక్షసాధిప. గొప్ప బాహువులు గల రాక్షస రాజైన రావణుడు అక్కడ తను తేజస్సుతో ప్రకాశిస్తున్న మరికొందరు ధార్మికులు కూడా చూశారు. వాడు బంగారం, మణులు, ముత్యాలు అలంకరించుకొని స్త్రీలతో విహరిస్తున్నారు. తతస్థాన్నిజ్య భిద్యమానాం చ కర్మభిర్దుష్కృతై స్వకై రావణో మోచయామాన విక్రమేణ బలాద్బలి. ఆ తర్వాత బలవంతుడైన రావణుడు తమ పాపాలను ఫలితంగా చీల్చేయబడతారు. ఆ పాపాత్ములను బలాత్కారంగా పరాక్రమం చేత విడిపించి రాణి నమోక్షితాస్తే దశగ్రీవేణ రక్త సుఖమాపుర్ముహూర్తంతే యథార్థి తమ చింత. రావణుడి చేత విడిపింపబడిన ప్రాణుడు క్షణకాలం పాటు తలవని విధంగా ఊహింపశక్యం కాకుండా వచ్చి సుఖాన్ని ప్రేతేషు ముచ్యమానేషు రాక్షసేన మహీయస. ప్రేత గోప సుసంక్రుద్ధ రాక్షసేంద్రమభిద్రవన్. మహాబలశాలి అయిన రావణుడు ప్రేతాలను విడిపిస్తుండగా ఆ ప్రేతాలకు కాపలాగా ఉన్నవాడు చాలా కోపంతో రావణుడి మీద వెంటనే యుద్ధానికి వెళ్ళి తతో హలహలాశబ్ద సర్వదిభ్య సముత్థిత. ధర్మరాజస్య యోధానం శూరాణం సంప్రధావత్. అప్పుడు యముడి యోధులు పరిగెత్తుకొని వస్తుండగా అన్ని దుఃఖల నుండి కోలాహలం వినపడి ఏ ప్రాసైవరిఘై శూరైర్ముసలై శక్తి తోమరై పుష్పకం సమవర్త్స్య శూరాః శతసహస్ర. వందల కొలది వేల కొలది ఆ సూర్యుడైన యోధులు రాస, పరిగలు, శూలాలు, ముసలాలు, శక్తులు, తోమరాలు పుష్పకం మీద వర్షంలాగా కురిపి తస్యాసనాని ప్రాసాదాన్ వేదికా స్వర్ణాని చ పుష్పకస్య బభంజుస్తే
శీఘ్రం మధుకరా ఇవ. యోధుడు తేనెటీగలలాగా శీఘ్రంగా ముడుచుకొని ఆ పుష్పంలోని ఆసనాలు, ప్రసాదాలు, వేదికలు, తోరణాలు పగలగొట్ట. దేవనిష్టానభూతాం తద్విమానం పుష్పకం మృధే భజ్యమానం తదైవాసి దక్షయం అక్షయం బ్రహ్మతేజ. దేవతలెక్కే ఆ పుష్పక విమానం యుద్ధంలో యోధులు పగలగొడుతున్న బ్రహ్మదేవుడి తేజస్సు చేత నశింపకుండా మళ్ళీ ఎప్పటికప్పటిలాగే వాడు పట్టులో అది మళ్ళీ మామూలు రూపంలో. అసంఖ్యాసు మహత్యా స్థితస్య సీతామహాత్మ సువర్ణామగ్రయాతృణం సహస్రాణి శతాని జ. మహాత్ముడైన యముడి గొప్ప సేన లెక్కలేనంత ఉంది అక్కడ. వందల కొలది వేల కొద్ది సూర్యుడు ముందుకొస్తున్నారు. తతో వృక్షైశ్చ శైలైశ్చ ప్రసాదానాం తతైస్తద తతస్తే సజీవాస్తస్య యథా కామం యథా బలం ఆయుధ్యంత మహావీరః నచ రాజా దశాన. మహావీరుడైన రావణుడు కూడా వృక్షాలతో, పర్వతాలతో, వందల కొలది ప్రాసాదాలు యథేష్టగా బలానుసారంగా యుద్ధం చేశారు. హేతు సోడిత దిగ్ధాంగ సర్వశస్త్ర సమాహత అమాత్య రాక్షసేంద్రస్య చక్రురాయోధనం. అన్ని ఆయుధాలు దెబ్బతి రక్తంతో నిండిన దేహాలు కలవాడు రావణుని అమాత్యులు గొప్ప యుద్ధమే చేశారు. అంజొంజంతే భాగా జగ్గునహో ప్రకారణైస్మృత యమస్య చ మహాబాహు రావణస్య చ మంత్రిణ. రామ యముడి యోధులు మహాభాగ్యవంతులై రావణ మంత్రుడు ఆయుధాలతో పరస్పరం కొట్టుకొని అమాత్యాం స్థాతు సంసజ్య. యమయోధా మహాబల తమేవ దాభ్యదామంత శూలవర్షైర్దశానన. గొప్ప బలం గల యమయోధ మంత్రులను విడిచి శూలాలు వర్షిస్తూ రావణుడి మీదికి వెళ్ళారు. తదస్సోడిత దిగ్ధాంగ ప్రహారైర్జర్జరీకృత ఉల్లాసోకైవాభాది పుష్పకే రాక్షసాదివ. ఆయుధాల చేతి తూట్లు పడిన శరీరం రక్తంతో నిండిన రావణ పుష్పక విమానంలో వికసించిన అశోకవనంలాగా ఉంది. నతు శూల గదా ప్రాసాన్ శక్తి తోమల సాయకాన్ ముసలాని శిలావృక్షాన్ ముమోచాస్త్ర బలాద్బలి. బలవంతుడైన రావణుడైతే అస్త్ర బలం వల్ల శూల గదా ప్రాసశక్తి తోమ బాణాల శిలల వృక్షాలను ప్రయోగించి తరుణాంచ శిలానాంచ శస్త్రాణం ఖ్యాతిదారుణం యమసైన్యేషు తద్వర్షం కపాత ధరణీధ. రావణుడు కురిపించిన చాలా భయంకరమైన ఆ వృక్ష శిలా శస్త్రాల వర్షం యముడి సైన్యం మీద, నేల మీద తాంసు సర్వాన్ వినిర్భిజ్య తతస్త్ర నపహత్య చ. యఘ్నుస్తే రాక్షసం ఘోరమేకం శతసహస్రక. వందల కొలది వేల కొలది ఉన్న యోధులు వాటిని అన్నింటినీ బద్దలు కొట్టి రావణుడి అస్త్రాన్ని కొట్టేసి భయంకరుడైన ఒక్క రాక్షసుని కొట్టారు. పరివాజితం సర్వేశైలం మేఘోత్కరాయ భిద్ధిపాలైచ శూలైచ నిరుచ్ఛ్వాసమోపథం. ఆ యోధులంతా మేఘాల సముదాయం పర్వతాలలాగా అతని చుట్టుముట్టి బింధిపాలంచ శూలాల చేతి అతన్ని ఊపిరి సలపకుండా కుమ్మేసి విముక్త కవచ క్రుద్ధ సిక్త జోడిత విస్రవై తతః సపుష్పకం త్యక్త్వా పృథివ్యాపనుష్ట. అప్పుడు కవచం జారిపో రక్త ప్రవాహాల తడిసిన రావణుడు కోపించి పుష్పకాన్ని బదలి నేల మీద నిలబడి తతస్థకార్ముఖీపాణి అమరీజావివర్ధత లబ్ధ సంజ్ఞో ముహూర్తేన వృద్ధస్తస్తౌ యథాంతక. తర్వాత ధనుర్బాణాలు ధరించిన వాడు యుద్ధంలో ఉత్సాహవంతుడయ్యాడు. ముహూర్త కాలంలో సంజ్ఞ పొంది కోపించి యముడిలాగా నిలబడి
ततः पाशुपदं दिव्यमस्तनं सन्धाय कार्मुके तिष्ठतिष्ठे पिधानुक्त्वा తచ్చాపం వ్యపకర్షత. అతడు పాశుపతాస్త్రాన్ని ధరస్సు మీద సంధించి నిలవండి అని వాళ్ళతో పలుకుతూ ధనుస్సును లాగే. ఆకర్ణాశ్చ వికృత శ్యాధ శాపమింద్రాహవి ముమోచతం శరం కృద్ధ విపురే శంకరూయ. తర్వాత యుద్ధంలో ఆ ధనుస్సును లాగి రావణుడు చాలా కోపించి త్రిపుర మీద శంకరుడు ప్రయోగించిన బాణప్రయోగించి దశరూపం నిరస్యాతి సుధూమాజ్జుధూమజ్వాలమండలం వనం దహిష్యతో ఘర్మే దావాగ్నేరివ మూచ్యత. బాణం రూపం గ్రీష్మకాలంలో అరణ్యాన్ని కాల్చేసే దావాగ్ని రూపంలో పొగ రూపంలో జ్వాలామండలంతో నిండి జ్వాలామాలీ సదుసర కవ్యాదానుగతోరణి ముక్తో గురుమాంధ్రుమాంశాపి భస్మకృత్వా ప్రధావత్. యుద్ధంలో ప్రయోగింపబడి జ్వాలల పంక్తులతో నిండినై తన నుండి పుట్టిన క్రూర మృగాల చేతి అనుసరింపబడిన ఆ బాణం పౌరులను వృక్షాలను భస్మం చేస్తూ శీఘ్రంగా వెళ్ళి తేజసా దగ్ధా సైన్యా వైవస్వతస్య బలే తస్మిన్ నిపతితా మహేంద్ర ఇవతే. ఎపుడి సైన్యంలోని సైన్యం ఆ బాణ తేజస్సు చేత కాల్చబడ్డ ఇంద్రధ్వజంలాగా పడి తతస్థు సజీవై సార్థం రాక్షసో భీమ విక్రమ ననాద సుమహనాదం కంపయన్నివం వేది. ఇచ్చాసేది శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే 21 సర్గః. అప్పుడు మంత్రులతో కూడిన భయంకర పరాక్రమవంతుడైన రావణ్ భూమిని కంపింపజేస్తున్నాడా అన్నట్టు బిగ్గరగా సింహనాదం చేశాడు. 21వ సర్గ సమాప్తం. రేపు 22వ సర్గ.